హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు చాలా సాఫ్ట్గా సూపర్గా ఉండే ఇడ్లీ రెసిపీని చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు వరకు మినపగుళ్ళు, 1 కప్పు వరకు అటుకులను వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఈ వాటర్ని తీసేసి మళ్ళీ వాటర్ వేసుకొని అటుకులు మినపప్పుని ఒక 5 గంటలు నానబెట్టండి. అలాగే ఇంకొక గిన్నెలో 2 కప్పుల వరకు ఇడ్లీ బియ్యాన్ని వేసుకొని వాటర్ పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆ వాటర్ని తీసేసి మళ్ళీ వాటర్ పోసుకొని బియ్యాన్ని ఒక 4 గంటలు నానబెట్టండి. మినప్పప్పు అటుకులు నానాయండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని బియ్యాన్ని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని కూడా మనం గ్రైండ్ చేసిన మినప్పిండిలో వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలా బియ్యాన్ని సపరేట్గా కొద్దిగా రవ్వగా గ్రైండ్ చేసుకొని కలుపుకోవడం వలన ఇడ్లీలు రవ్వగా చాలా బాగా వస్తాయండి. పిండిని 2 నిమిషాలు చేత్తో బాగా కలుపుకోండి. పిండిని చేత్తో బాగా కలుపుకోవడం వలన ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా అవుతుందండి. పిండిని చేత్తో 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసేసి ఒక ఫుల్ నైట్ లేకపోతే 10 గంటలు పిండిని పులియనివ్వాలి. నేనైతే పిండిని నైట్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి చూసారా ఎంత బాగా పులిసిందో, బయటికి కూడా పొంగిపోయిందండి. మీరు ఎప్పుడు పిండిని చిన్న గిన్నెలో పులియ పెట్టకండి. నేను కొద్దిగా చిన్న గిన్నెని తీసుకోవడం వల్ల పిండి బయటికి పొంగిపోయింది. తర్వాత పిండిని ఒకే డైరెక్షన్లో ఒక్కసారి కలపండి. మరీ ఎక్కువగా కలిపేసేయకండి. మరీ ఎక్కువగా కలిపారంటే పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ పోయి మనకి ఇడ్లీలు సరిగ్గా రావు. తర్వాత ఈ పిండిలో నుంచి మనకి కావలసినంత పిండిని ఇంకొక బౌల్లోకి తీసుకొని పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇడ్లీలు పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్లని తీసుకొని ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి. ఇలా చేయడం వలన ఇడ్లీలు ప్లేట్లకు అతుక్కోకుండా చాలా బాగా వచ్చేస్తాయండి. తర్వాత ఇడ్లీ పిండిని ప్లేట్లలో పెట్టుకోవాలి. ఇలా ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో పిండిని పెట్టుకోండి. తర్వాత ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి 15 నిమిషాలు ఇడ్లీలని ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత ఇడ్లీలు ఉడికినాయో లేదో చెక్ చేసుకుందామండి. దీన్ని తడి చేసుకొని ఇడ్లీలని టచ్ చేశారంటే పిండి ఏమి చేతికి అతుక్కోకపోతే ఇడ్లీలు బాగా ఉడికినట్లండి. ఇప్పుడు ప్లేట్లని బయటకు తీసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. ఇడ్లీలని ఆరక ముందు తీసారంటే ప్లేట్ కతుక్కుపోయి అంత బాగా రావండి. 5 నిమిషాల తర్వాత స్పూన్ని తడి చేసుకొని ఇడ్లీలను తీయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా ఎన్ని ఇడ్లీ కావాలంటే అన్ని ఇడ్లీ పెట్టుకోండి. ఈ ఇడ్లీలు అయితే భలే మెత్తగా చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఇడ్లీలని పల్లీ చట్నీతో సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూసారు కదా, దూదిలాగా ఎంత మెత్తగా ఉన్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఇడ్లీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.